ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే సాధన చతుష్టయ సంపత్తి మొదలైనటువంటి దానితో కూడుకొని ఈ శ్రవణము మననము నిధిధ్యాసనము చేత నిశ్చయించబడేటువంటి రెండవది లేనిది అయిన సాక్షి రూప బ్రహ్మము అనేటువంటిది ఈ వేదాంతం యొక్క అర్ధరూపమైన ఆత్మయే సత్యమైనది. అది పూర్వములో ప్రసిద్ధమైనటువంటి ద్వైత సృష్టి యొక్క బాధక రూపమే అగుచు యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి తన యొక్క ఆత్మస్వభావం నందే ప్రవర్తిస్తూ ఉన్నది. ఇట్టి ఆ బ్రహ్మస్వభావాన్ని నిశ్చయించి తత్వజ్ఞులైనటువంటి వారు శిష్యులందు కూడా పరమ పురుషార్థము అంటే మోక్షతత్వము సిద్ధించేదాని నిమిత్తమై గతములో పుట్టనిది అయినటువంటి ఆత్మయే అంటే పుట్టుగిట్టులు లేని శాశ్వతమైన ఆత్మయే జగత్తు సంసారము అని, ఆ తర్వాత సమగ్రమైన విచారము చేత ఎరుగబడినటువంటి ఆ ఆత్మయే రెండవది లేని అయిన బ్రహ్మము మోక్షము అని కూడా ఈ ప్రకారమైనటువంటి వ్యవస్థను శాస్త్రాలయందు మహనీయులంతా కూడా గావించి ఉంచారు. స్వప్నే తు జాగ్రత్ సంస్కారో యస్త జాగ్రత్ కృతం నవం అజాగ్రత్ జాగ్రదాభాసం కృతమిత్యేవ తద్విదః. తతో వాయా వివాస్పందా చిత్తే భావాః స్థితాః స్వతః తే స్వతః సంప్రవర్తంతే కాత్ర సంస్కార కర్తృత. అంటే స్వప్నమునందలి ఏ జాగ్రత్త సంస్కారం అయితే ఉన్నదో అది జాగ్రత్త వలననే ఏర్పడినదని, అక్కడ జాగ్రత్త కంటే కూడా విలక్షణమైనటువంటి అపూర్వమైన రూపం ఏదైతే ఉన్నదో అది జాగ్రత్త కంటే కూడా భిన్నమై ఉన్నప్పటికీ జాగ్రత్త యొక్క అంటే జాగ్రత్త లేని దానికి మళ్ళీనే జాగ్రత్త యొక్క అనుభవము చేత ఏర్పడినది అయి ఉన్నదని ఆ విషయమును ఎరిగినటువంటి కొందరైతే ఆ విధంగా తలుస్తూ ఉన్నారు. కానీ అది సరి అయినది కాదు కదా. ఎలాగంటే వాయువునందు చలనములాగానే, అంటే ఇప్పుడు స్వప్నము మొదలైనటువంటి రూప పదార్థాలు చిత్తమునందు స్వతహాగా ఉండి ఉన్నవి కదా, అవి స్వయముగానే స్వప్నము మొదలైనటువంటి ఆకారాలలో ప్రవర్తిస్తూ ఉన్నవి. ఇక్కడ జాగ్రత్త సంస్కారం యొక్క కర్తృత్వము అనేటువంటిది ఏమీ ఉన్నది లేదు కదా. ఏకం తథాచ చిన్మాత్రం స్వప్నే లక్ష్మ్యాత్మ తిష్టతి పునర్లక్ష్యాద్యత స్వప్న ఏకమాస్తే సుషుప్తకం. ఒకే చిన్మాత్రము స్వప్నమునందు లక్షల కొలది రూపాలను ధరిస్తూ ఉన్నది కదా. మళ్ళీ కూడా ఆ అనేక లక్ష రూపధారి అయినటువంటి స్వప్నమే ఏకమగు సుషుప్తి రూపంలో మిగిలిపో ఉంటుంది. సుషుప్తిలో స్వప్నంలో కనపడినవన్నీ ఉంటున్నవా లేవు కదా. చిదాకాశమున ఏ స్వప్నము యొక్క జ్ఞానము ఉన్నదో అదే కదా జగత్తు అని చెప్పబడుతూ ఉన్నది. ఇంకా కూడా సుషుప్తి ప్రళయమని చెప్పబడినది కాబట్టి మరి సమానమైనటువంటి ఈ న్యాయమే సత్యమైనది. అంటే చిదాకాశమున ఏ స్వప్నములో ఉన్నటువంటి జ్ఞానం ఉన్నదో, చిదాకాశమున ఏ స్వప్న సంవిత్తు గలదో అదే కదా జగత్తు అని చెప్పబడుతూ ఉన్నది. ఇంకా కూడా సుషుప్తి ప్రళయము అని చెప్పబడింది కాబట్టి సమానంగా ఈ న్యాయమే సత్యమై ఉన్నది. ఏకమేవ చిదాకాశం సాకారత్వం అనేకకం స్వరూపమజహద్దత్తే యత్స్వప్న ఇవ తజ్జగత్. ఏకమైనటువంటి చిదాకాశము తన యొక్క స్వరూపాన్ని వదిలిపెట్టల, అలా వదలకుండానే ఒకటే అయి ఉన్నది కదా.
ఇక్కడ రెండవది లేనిది కదా చిదాకాశము. అయితే తన యొక్క స్వరూపాన్ని వదిలిందా? వదలకుండానే తన స్వరూపముతో తాను ఉంటూ ఇంకా కూడా అనేక ఆకారాలతో ఉన్నటువంటి సాకారములైన అనేక రూపాలను ధరించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అలా అనేక రూపాలను ధరించడం అనేది ఏదైతే ఉన్నదో అదే కదా స్వప్నము లాంటి జగత్తు అయి కనబడుతూ ఉన్నది. ఈ ప్రకారంగానే చైతన్య పరమాణువునందు ఈ విస్తారమైనటువంటి జగద్రూపము అంటే జగత్తులు లాగా కనబడే రూపం మనకి కనబడుతూ వర్తిస్తూ ఉన్నదో అది స్వప్నము. దర్పణ తలాల యందలి అంటే కలలో వచ్చినట్లుగా దర్పణంలో మనల్ని చూసుకున్న ప్రతిఫలించినట్లుగానే ఈ నిజముఖమైనటువంటి వనాలు నగరాదులులాగానే ఈ సత్యంగానే అంటే దృశ్యములో కనపడేటువంటి వనాలులాగానే నగరాదులులాగానే ఆత్మ కంటే వేరు కానిదే ఉన్నది కదా అని చెబుతూ చిద్వ్యోమ సంవిన్మాత్రం యత్ పరమాణువద తతం అనాది మధ్య పర్యంతం తదేవ జగదుచ్యతే. పరమ సూక్ష్మమై ఉన్నది, సర్వము వ్యాపించి ఉన్నది. ఇప్పుడు పరిమితమైనది, ఖండమైనది, పరిచ్ఛిన్నమైనది అయితే కనబడుతుంది. సర్వము వ్యాపించినటువంటి దానిని పరిచ్ఛిన్నమైనటువంటి తెలివితో దానిని చూడటం సాధ్యమవుతుందా? కాదు కదా. కాబట్టి పరమ సూక్ష్మమై ఉన్నది. అందుకే ఎంత సూక్ష్మమో అంత వ్యాపించి ఉంటుంది. కాలత కూడా అంటే కాలముతో కూడా అది ఆది మధ్యము అంతము అనేటువంటిది నశించినటువంటిది ఆది మధ్యాంతరహితమైనటువంటి చిదాకాశము. చిదాకాశానికి ప్రారంభం లేదు, మధ్య లేదు, అంతము లేదు. అటువంటి చిదాకాశం యొక్క స్ఫురణ మాత్రమే ఏదైతే ఉన్నదో అదే కదా జగత్తు అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఎక్కడ ఆది అంతము లేనటువంటిది కేవలము సత్తే రూపమే వ్యాప్తమైనటువంటి చిదాకాశం ఉన్నదో అచ్చట దాని యొక్క అవయవంలాగానే దానికంటే వేరు కానట్టిదే అయి ఈ యొక్క జగత్తు యొక్క కనబడడం కూడా ఉన్నది. అంటే జగత్తు యొక్క స్ఫురణము కూడా అలాగే ఉన్నది. అందుకే చిన్మాత్ర ఏవ భువనం త్వమహం చిన్మయం జగత్ ఇది న్యాయ జగద్ధ్యాతే పరమాణుధరేప్యజం. ఈ జగత్తు ఏమై ఉన్నది? ఇప్పుడు చిన్మాత్రమే అయి ఉన్నది. నీవు నేను ఈ సమస్తము కూడా ఏమై ఉన్నాము? చిన్మయ స్వరూపమే అయ్యున్నాం అనే ఈ ప్రకారమైనటువంటి గురువుల ద్వారా అంటే సజ్జనులు మహనీయులు వారు ఆ సమగ్రమైనటువంటి జ్ఞానమునందు సంచరించేటువంటి వారు, పరమాత్మ తత్వమునందు స్థిరపడినటువంటి వారు, వారి ద్వారాను ఇంకా కూడా శాస్త్రాలలో చెప్పబడినటువంటి ఉపాయాల యొక్క సమూహము చేత కూడా ఈ చిన్మాత్ర పరమాణువు యొక్క ఉదరమునందే ఈ జగత్తు అనేటువంటిది ప్రవేశిస్తూ ఉన్నది. అంటే తన యొక్క స్థూలత్వాన్ని త్యజించిందా? ఇక జననము మరణము నశించిపోయినటువంటి చిద్రూపత్వాన్నే కదా పొందుతూ ఉంటుంది. తస్మాదహం పరాణ్వాత్మ సమస్త జగదాకృతి సర్వత్రైవ చ తిష్టామే పరమాణుధరేపి చ. కాబట్టి నేను పరమ సూక్ష్మమైనటువంటి ఆత్మ యొక్క స్వరూపము కలిగిన వాడనై ఉన్నప్పటికీ సమస్త జగత్తు యొక్క ఆకారంగా కూడా వెలయుచూ ఉన్నాను. ఇంకా కూడా సర్వత్రా కూడా స్థితిని కలిగి ఉన్నాను. పరమాణువునందు కూడా నేను అణువులో 1000వ వంతు, అణువు అంటేనే సూక్ష్మం, అది కంటికి గోచరము కానిది. ఆ అణువులో 1000వ వంతు అంటే ఆలోచన మాత్రంగా కూడా దాన్ని కొలమానం చేయలేం. అటువంటి పరమాణువునందు కూడా నేను విలసిల్లుచూ ఉన్నాను.
అనే చెబుతూ, అంటే ఈ జగత్తు చిన్మాత్రమే, నీవు నేను ఈ జగత్తు సమస్తము కూడా చిన్మయమే, పరమాత్మతో నిండిపోయి ఉన్నదే అనే ఇటువంటి జ్ఞానము చేత ఈ జగత్తు తన యొక్క బాహ్యమైనటువంటి స్థూలత్వాన్ని వదిలివేసి అతి సూక్ష్మమైనటువంటి చిన్మాత్రత్వాన్నే పొందుతూ ఉన్నది. ఇంకా కూడా జన్మరహితమై వెలయుచూ ఉన్నది. కాబట్టి నేను అతి సూక్ష్మమైనటువంటి ఆత్మనే అయ్యున్నప్పటికీ సమస్త జగత్తు యొక్క ఆకారుడునై ప్రకాశిస్తూ జగత్తునందు సర్వత్రా కూడా సర్వత్రా సర్వ ప్రదేశాల యందు సమస్త ప్రపంచమునందు కూడా పరమాణువునందు కూడా నేను స్థితుడనై ఉన్నాను అనే చెబుతూ, అంతేకాదు ఈ చిదాకాశ రూపమైనటువంటి చిన్మాత్ర పరమాణువు అయి ఉన్నప్పటికీ కూడా ఈ విశాలమైనటువంటి జగదాకారముగా కూడా స్థితిని కలిగి ఉన్నాను. ఇంకా నేను ఎక్కడ ఉంటూ ఉన్నానో అక్కడ ముల్లోకాలను కూడా నేను చూస్తూ ఉన్నాను అని చెబుతూ, అంటే అహం చిత్ పరమాణాత్మ అహం చిత్ పరమాన్వాత్మ తేన చిత్ పరమాణునా ఏకతామాగతో వారినేవా తదీక్షణాత్. బ్రహ్మమును చూడడాన్ని బట్టి, అంటే బ్రహ్మమును గాంచి ఉన్నాను కదా, అలా బ్రహ్మమును చూడటాన్ని బట్టి, దర్శించడాన్ని బట్టి చైతన్య పరమాణువు అగు ఆ బ్రహ్మముతోటి నేను ఏ విధంగా చైతన్య పరమాణు రూపుడునే కదా, నేను ఆ చైతన్య పరమాణువే అయినటువంటి ఆ బ్రహ్మముతోటి ఎలా ఉన్నానంటే జలమునందు ఉంచబడినటువంటి జలములాగానే ఐక్యాన్ని పొందాను. అందుకే చైతన్య పరమాణు రూపుడు అన్నప్పుడు శోధితత్వ పదార్థ అనే కదా చెప్పడం శృతి యొక్క స్థితి అని చెబుతూ, ఇంకా కూడా ఉపనిషత్తులు ఏమని చెప్తూ ఉన్నవి, ఆ చైతన్య పరమాణువు అయినటువంటి శోధిత తత్పదార్థమగు అనేటువంటి బ్రహ్మముతోటి, ఎలాగంటే నేను బ్రహ్మమును దర్శించాను, అలా నేను బ్రహ్మమును దర్శించడాన్ని బట్టి ఈ చైతన్య పరమాణు స్వరూపుడైనటువంటి నేను ఆ చైతన్య పరమాణువే అయిన బ్రహ్మముతోటి నేను ఏకత్వాన్ని పొందాను. ఎలాగా అంటే జలమునందు పోసినటువంటి జలములాగానే ఐక్యాన్ని పొందాను. తదోజహ సంప్రవిశ్యాహం స్థితస్తదనుభూతివత్ అంతస్తత్రి జగద్రూపో యదాబ్జే బీజమంకురే. కమలం యొక్క అంకురమున, అంటే ఏ పద్మమైతే ఉన్నదో ఆ పద్మము యొక్క మొలకనందు రాబోయేటువంటి కాలములో భవిష్యత్ కాలపు అనేక విచిత్రాలతో కూడినటువంటి బీజం కూడా ఉత్పన్నమవుతుంది కదా. అలాగే ఆ బీజం ఉండునట్లుగానే అభ్యంతరమున, అంటే లోపల అంతరంగమునందు ముల్లోకాలను ధరించి ఉన్నటువంటి నేను అప్పుడు ఆ ప్రాణి యొక్క తేజమునందు ప్రవేశించాను. అతని వాసనలతో నిండిపోయినటువంటి జగత్తు యొక్క అనుభవ రూపంలాగానే నేను అక్కడ ఉండి ఉన్నాను. తత్రమేత్రి జగద్రూపమంతః ఖచ్చితమాత్మని తథా తన్నతు తద్బాహ్యే విద్యతే కేనచిత్ క్వచిత్. అక్కడ నా ఆత్మయందే సర్వుల యొక్క వాసనలతో సంస్కారాలతో నిండిపోయినటువంటి ఆ త్రైలోక్య రూపము స్వర్గ మర్త్య పాతాళ అనేటువంటి మరి సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి ఆ గుణాల ప్రాతిపదిక అయినటువంటి ఈ త్రైలోక్య రూపము కూడా నాకు కనబడింది. ఆ జగద్రూపము ఒకంతైనా సరే బాహ్యమున ఉంది అనుకుంటాం, అది బయట కాదు, బయట లేదు, ఆత్మయందే. అంటే బాహ్య ప్రదేశము యొక్కయే. బాహ్య ప్రదేశము అంటే ఏంటి? బాహ్య ప్రదేశము యొక్క అత్యంత భావము వలన మనం బాహ్య ప్రదేశము లేకపోయినా కూడా ఆత్మయందు ఆత్మ అనేటువంటిది బాహ్యము అంతరము అనేటువంటిది ఉండదు. సర్వే సర్వత్రా సదా సర్వవ్యాపకమై ఉన్నటువంటి పరమాత్మ కంటే బాహ్యమైనటువంటిది ఇంకొకటి ఉన్నదా?
లేదు కదా. అందుకే ఏ విధంగా ఉన్నది, బాహ్య ప్రదేశము యొక్క అత్యంత భావము వలన, అసలు బాహ్య ప్రదేశము అనేటువంటిది లేని దాని చేత సర్వము కూడా ఆత్మయందే, ఈ జగద్రూపము అంతా కూడా ఆత్మయందే ఉన్నది, కానీ బాహ్యమున లేదు. అంటే సర్వము వ్యాపించి ఉన్నది పరమాత్మే కదా. ఎత్ర ఎత్ర యదా భాతి స్వప్నే జాగ్రత్తి తిహవా సబాహ్యాభ్యంతరం దృశ్యం నిజం చిద్భానమేవ తత్. అంటే స్వప్నమందు కానీ జాగ్రత్తనందు కానీ, కళను అనుభవించేటప్పుడు కానీ మెలకుతో ఉన్నప్పుడు కానీ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ బాహ్యమునందు అభ్యంతరమునందు, అంటే భావము లోపల బాహ్యమునందు కూడా ఏ ఏ దృశ్యమైతే కనిపిస్తూ ఉన్నదో అదంతా కూడా నిజ చైతన్యం యొక్క స్ఫురణము కదా అని చెబుతూ, ఎలాగంటే ఆ బ్రహ్మరూప తేజమున నేను ప్రవేశించాను కదా, అలా ప్రవేశించి నేను బ్రహ్మానుభవంతో కూడుకొని ఉన్నాను. ఇంకా కూడా కమలము యొక్క అంకురము లోపల బీజం ఉండునట్లుగానే ఆ యొక్క ఏ విధంగా కమలము అనేటువంటి పద్మం ఉన్నది, పద్మం లోపల అంకురాలు కేసరాలు ఉంటాయి, మరి దానిలోనే బీజం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. అలాగే బీజము మళ్ళీ దేనికి కారకమవుతుంది అంటే మళ్ళీ కూడా అంకురమెత్తి మొలకెత్తడానికి కారణమవుతుంది. కాబట్టి అలా అంకురము లోపల మరి ఆ కమలము యొక్క అంకురము లోపల బీజము ఉండునట్లుగానే నేను నా లోపల ముల్లోకాలను కూడా కలిగి ఉన్నాను. నా యొక్క అభ్యంతరమున ప్రత్యేగాత్మయందే ముల్లోకాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నవి. ఎక్కడ నా అభ్యంతరమున పరమాత్మ వస్తువు ఉన్నది, పరమాత్మ వస్తువునందే ఆ ఆత్మతత్వమునందే ముల్లోకాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నవి. ఆ జగద్రూపము అనేటువంటి ఏది కూడా ఒకంతైనా సరే ఎక్కడ ఎటు చూసినా బయట అయితే లేదు. ఎందుకు అంటే ఆత్మకు బయట ప్రదేశం అనేటువంటిది ఉంటుందా? ఉండదు కదా. ఆత్మ సర్వము వ్యాపించబడినప్పుడు ఆత్మ ఎందు ఉంటుందే కానీ ఆత్మ కంటే బాహ్యమైనటువంటి ప్రదేశం అనేది మరొకటి లేదే లేదు కాబట్టి అని చెబుతూ, అంతేకాదు జాగ్రత్తనందు కానీ స్వప్నమునందు కానీ బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ దృశ్యము అనేటువంటిది కనబడుతూ ఉన్నదో అప్పుడప్పుడు అక్కడక్కడ అది స్వకీయమైనటువంటి చిదాత్మ యొక్క భావన అవుతూ ఉన్నది కదా అనే చెబుతూ, అంటే జీవునకు స్వప్నం యొక్క అవస్థ యందు ఏ ఆనందముతో నిండిపోయిన వ్యాపించిన జగత్తు కనబడుతూ ఉన్నదో అది నిజమైన చిద్రూప అణువు యొక్క స్వప్నస్థాన రూపముతోటి అయిన స్ఫురణమే అవుతూ ఉన్నది కదా అనే ముని చెప్పగా, అప్పుడు వ్యాధుడు ఇలా అంటూ ఉన్నాడు, అకారణం చేదృశ్యం తత్కదా మే తత్ప్రసిద్ధ్యతి సకారణం చేదృశ్యం తత్స్వప్నే సర్గాదిదిహి కుతః. ఓ మునీంద్ర, ఈ దృశ్య జగత్తు కారణరహితమే అయినట్లయితే దీని ప్రసిద్ధి ఎలా ఉన్నది? అసలు కారణముతో కూడి ఉన్నట్లయితే స్వప్నమునందు దండము చక్రము మొదలైన కారణాలు లేకుండానే ఇక ఆ యొక్క కుండ మొదలైనటువంటి సృష్టిని గురించినటువంటి బుద్ధి ఎలా కలుగుతూ ఉన్నది అని అడగగా, అప్పుడు ముని ఇలా చెప్తూ ఉన్నారు, అకారణక ఏవాయం సర్గాదౌ ప్రవర్తతే సమస్త కారణ భావాద్యత సర్గాత్మచిన్నభ. ఓ వ్యాధుడా, ఈ సృష్టి కారణరహితంగానే మొట్టమొదట ప్రవర్తిస్తూ ఉన్నది. అసలు కారణమే లేదు మొట్టమొదటి ఈ సృష్టికి. అయితే ఎలాగంటే సమస్త కారణాలు యొక్క అభావమందు అసలు ఏ కారణము లేని కారణము చేతనే చిదాకాశము సృష్టి శక్తిమయమై ఉన్నది. అంటే ఆ సృష్టి శక్తితో నిండిపోయి ఉన్నది అని చెబుతూ, ఇంకా కూడా ఆ కారణాలే లేకపోవడము చేత పదార్థాల యొక్క అత్యంత భావము వలన అసలు అక్కడ కారణరహితములైనటువంటి కారణాలే లేనటువంటి నశించిపోయిన కారణాల చేత ఆ పదార్థాల యొక్క అత్యంత భావన వలన అసలు ఆ పదార్థాలు కూడా లేకనే ఉన్నవి.
ఆ లేని పదార్థాల యొక్క ఇంకా ఇక్కడ కారణరహితముగా స్థూలము సృష్టి అనేది ఇంకెక్కడ సంభవిస్తుంది? అసలు ఎక్కడైనా సరే సంభవించడం అనేటువంటిది ఉంటుందా? ఎలాగంటే లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ప్రాతిభాసిక సృష్టి అబద్ధమే అవడము చేత దానికి సకారణత్వము సహేతుకమైనటువంటి నియమం అనేటువంటిది ఉన్నదా? లేదు. బ్రహ్మేదమిత్తమా భాతి భాస్వరం చిత్ స్వభావతః సర్గాది శబ్ద పర్యాయమాద్యంత పరివర్జితం. ఆద్యంతరహితమై ఆది అంతము లేనిది సృష్టి ప్రారంభం నుండి కూడా కేవలము శబ్ద పర్యాయం రూపమే అయ్యి కనబడుతూ ఉన్నటువంటి బ్రహ్మమే తన యొక్క చిత్ స్వభావము చేత ఇలా జగత్తు రూపంలో కనబడుతూ ఉన్నది. ఇత్యకారణకే సర్గే కచతి బ్రహ్మరూపిణి పరస్యావయవాభాసే నిత్యాత్మా వయాత్మనః. దేవర్షి మునిభారూపం కరోతి నియతిం క్రమాత్ విధిం చ ప్రచ్ఛేదం చ దేశకాల క్రియాదికాన్. ఈ ప్రకారంగా సృష్టి మిగుల అసంభవమై ఉన్నది. అసలు సృష్టి అనేటువంటిది ఉత్పన్నమే కాల. అలా ఉండగా బ్రహ్మరూపమైనటువంటి మాయా ప్రతిబింబ చైతన్యమునందు శాశ్వతమై సత్యమై నాశము లేనటువంటి ఆత్మ ఔపాధికమగు ఆత్మ ఉపాధియే అయినటువంటి అవయవ రూపము చేత ఏకమే అయ్యున్నను. అనేకముగా ఉన్నప్పటికీ కూడా బ్రహ్మరూపమైనను అబ్రహ్మరూపముగానే సర్వము పరమాత్మ స్వరూపముగానే ఉన్నా కూడా పరమాత్మ స్వరూపము కాని దానిగానే నిరాకారమే ఏ ఆకారము లేకపోయినా అనేక ఆకారాలతో కూడి సాకారంగా కనబడేటువంటి దానిని బట్టి నిరాకారమగు ఆ బ్రహ్మమే ఈ చిద్రూపత్వము వలన కనబడేటువంటి శరీరము కలిగి ప్రకాశమానమైనటువంటి శరీరము కలిగి ఎలా ఉన్నది? సాకారములాగానే అయ్యి భాసమాన రూపముతోటి అంటే కనబడేటువంటి రూపముతోటి వెలయుచు దేవర్షులు మునులు మొదలైన వారితోటి చెన్నొందుతూ ఈ కదలని వాటి యందు కదిలే వాటి యందు కూడా జగత్తును క్రమంగా దాని యొక్క నియతిని ఈ శాస్త్రీయం మైనటువంటి విధి అంటే చేయవలసినది చేయకూడనిది అనేటువంటి విధి నిషేధాలను కూడా పలానా ప్రదేశము ఇదిగో పలానా సమయము పలానా క్రియ అనేటువంటి దేశకాల క్రియాదులను కూడా నిర్మిస్తూ ఉన్నది అని కదా మనకి విచారణ ద్వారా తేలుచూ ఉన్నది. భావాభావగ్రహోత్సర్గా స్థూల సూక్ష్మ చరాచరాః అర్ధా వ్యభిచరింత్యేతే నేతిర్నాఖిలాస్తతః. ఈ విధంగా బ్రహ్మ నిర్మితములే అవడము చేత ఇది దేని చేత నిర్మితమైంది? కేవలము బ్రహ్మము చేత నిర్మితమై అవ్వడమే చేత భావము కానీ అభావము కానీ ఇక్కడ భావించడం కానీ భావించకపోవడం కానీ తీసుకోవడం కానీ వదిలిపెట్టడం కానీ పెద్దది కానీ చిన్నది కానీ కదిలేటువంటిది కానీ కదలనటువంటిది కానీ సమస్త పదార్థాల యొక్క మార్పు కూడా సంభవిస్తుంది అని. అలా సంభవించినప్పటికీ వాని యొక్క నియతి యొక్క అంటే ఆ మార్పు మాత్రము ఎచ్చటను కూడా సంభవించకుండానే ఉన్నది కదా అని చెబుతూ అటువంటి నియతి యొక్క కల్పన తర్వాత ఇక కారణము అనేది లేకుండా పదార్థాల యొక్క ఉత్పత్తి ఎలా అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. అది ఎట్లా ఉంటుంది అంటే ఇసుక నుండి తైలము యొక్క ఉత్పత్తి లాగానే. ఇసుక నుండి మనం తైలాన్ని తీయగలమా? నూనెను తీయలేము. అలాగే అది ఎప్పటికీ కూడా సంభవించదు అని చెబుతూ నియతిర్నాయకశ్చైవ బ్రహ్మతశాంగమాత్మన స్వాంగేన సంయమయతి కరేణేవ నిజం కరం. అట్టి నియతియు అంటే ఏ నియతి అయితే ఉన్నదో దాని భోక్తయగు జీవుడు కూడా రెండూ బ్రహ్మమే. అలా బ్రహ్మము నుండి స్వయంగా అవయవాలలాగా పగిలి ప్రవృత్తాలైనవి కనబడుతూ ఉన్నవి. ఆ బ్రహ్మము తన ఆ ఒక అవయవము చేత మరి ఒక అంగాన్ని అంటే ఇప్పుడు ఒక చేతితో మరొక చేతిని నిమురుకున్నట్లుగానే ఈ విధంగా ఈ యొక్క నియమము అనేటువంటిది చేస్తూ ఉన్నది.
కాబట్టే జీవునికి ఈ ప్రకారమైనటువంటి జాగ్రత్త, స్వప్నము, ఆ రూపంలో ఉన్నటువంటి సృష్టి, బుద్ధి ఉండడం, బుద్ధి లేకపోవడం, ఇచ్చ ఉండడం, ఇచ్చ లేకపోవడం అనేటువంటి దాని చేత ఏ మాత్రము కూడా బుద్ధి కానీ అనిచ్ఛాపూర్వకంగా అంటే బుద్ధి లేకుండా ఉండి బుద్ధిపూర్వకమైనటువంటి నిశ్చయ జ్ఞానం లేకుండానే, ఇష్టం లేకుండానే స్పందము చేత ఏ విధంగా అంటే బుద్ధిపూర్వకంగా నీళ్ళల్లో తరంగాలు వస్తున్నాయా, ఇష్టపూర్వకంగా నీళ్ళల్లో తరంగాలు వస్తున్నాయా, అలాగే అక్కడ ఎటువంటి బుద్ధిశక్తి కానీ ఇచ్ఛాపూర్వకంగా కానీ మరి తరంగాలు రావడం లేదు. అట్లాగే అబుద్ధి అనిచ్ఛాపూర్వకంగా స్పందము చేత జలమందు వచ్చేటువంటి ఆవర్తములాగానే, సుడిగుండాలులాగానే ఈ జీవునికి ఈ జాగ్రత్త స్వప్న రూప సృష్టి అంతా కూడా కాకతాళీయంగానే ప్రవర్తిస్తూ ఉన్నది అని చెబుతూ సన్నివేశో హి నియతిస్తాం వినా ప్రతిఘోదయం బ్రహ్మస్థాతుం తశక్నోతి తచ్చ సర్వాత్మతాక్షయం. కారణకృతమగు అంటే అసలు కారణము చేత చేయబడినటువంటి కార్యములాగానే ఈ సన్నివేశము అంటే ఈ ఆకారాల యొక్క సృష్టి విశేషాన్ని గురించినటువంటి నియమం ఏదైతే ఉన్నదో అదే కదా నియతి అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి సన్నివేశ రూప నియతి అనేది గనక లేక అసలు పుట్టని నాశరహితమైన పుట్టని గిట్టని ఉత్పన్న పతనాలు లేనటువంటి నాశరహితమైన బ్రహ్మము క్షణకాల మైనా సరే ఉండజాలదు కదా. ఎలాగంటే చూర్ణము, పిండము, ఘటము మొదలైనటువంటి వాటి యందు ఏవో ఒక సన్నివేశము అనేటువంటిది లేకుండా మృత్తిక అనేటువంటిది ఉంటుందా? అలా ఉండజాలదు. అలాగే ఇంకా కూడా అసన్నివేశ రూపనీయతి యొక్క ధారణము అనే జ్ఞానము చేత సర్వ పదార్థాల యొక్క నాశరూపమైన మోక్షము కలిగేటంత వరకు కూడా ఇది అనువర్తిస్తూనే ఉంటుంది అని చెబుతూ ఏవం సకారణం సర్వం సర్వదా దృశ్యమండలం యస్య సర్గే యతః కాలాత్ తతః ప్రభృతి తం ప్రతి. ఈ ప్రకారంగానే నియతి కల్పన అనేటువంటిది జరిగిన తర్వాత ఏ జీవునికి ఏ సమయము నుండి ఏ సృష్టిని గురించినటువంటి నియతి అనేది ఉత్పన్నమవుతూ ఉన్నదో ఆ జీవునకు ఆ సమయం నుండి ఆ దృశ్య మండలము అంతా కూడా ఎల్లప్పుడూ కారణముతో కూడుకొని ఉన్నదియే అగుతూ ఉన్నది. అంతేకాని మరి ఒకనికి కానీ కాలాంతరమును కానీ రాబోయే భవిష్యత్ కాలమున యొక్క పదార్థమును గురించి కానే కాదు కదా అని చెబుతూ భాత్యకారణకం బ్రహ్మ సర్గాత్మాప్యబుధం ప్రతి తం ప్రత్యేవ చ భాత్యేష కార్యకారణ దృగ్భ్రమ. కారణరహితమైనటువంటి బ్రహ్మము అజ్ఞానికి సృష్టి రూపంగా భాషిస్తూ ఉంటుంది. అసలు బ్రహ్మమునకు కారణం ఉన్నదా? లేదు. ఎందుకు? బ్రహ్మమునకు కారణము బ్రహ్మమే. అసలు ఏ కారణము లేనటువంటిది. కారణం ఉంటే కార్యం జరుగుతుంది. అక్కడ కార్యకారణ రూపాలు అనేటువంటివి లేని స్థితి ఏంటి? అదే పరబ్రహ్మస్థితి. అటువంటి కారణమే లేనటువంటి బ్రహ్మము అజ్ఞానికి ఎలా కనబడుతుంది అంటే సృష్టి రూపంలో కనబడుతూ ఉంటుంది. ఇంకా కూడా అతనికే ఆ కార్యము కారణము, ఈ కార్యము ఈ కారణం ద్వారా జరిగింది అనేటువంటి దృష్టిని గురించినటువంటి భ్రమ కూడా అతనికి మాత్రమే భాసిల్లుతూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.